యొక్క వాక్యం అంటుండగా చక్కగా మాట్లాడుతున్నాడు. నీ దుఃఖ దినములు సమాప్తమగునుగాక. హల్లెలూయా. ఏ దుఃఖంతో ఉన్నావు, ఏ వేదనతో ఉన్నావో ఒకసారి దేవుని యొక్క వాక్యంతో మాట్లాడుతుండగా జాగ్రత్తగా గమనించి ప్రియ దైవజనాంగమా. 2 రాజులు 20 అధ్యాయం 5 వాక్యం చూసుకుందాం. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని నీ ప్రార్థన నేను అంగీకరించినాను. నేను నిన్ను బాగు చేసేదను. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పలు కొడదాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియా దైవజనాంగమా, చాలా చక్కని మంచి మాట ఇక్కడ చూస్తున్నాం. ఎంతో ఓదార్పునిచ్చే మాట, ఎంతో నెమ్మదినిచ్చే మాట, నిన్ను బలపరిచే మాట ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. ప్రియా దైవజనాంగమా, నేరుగా దేవునితో మాట్లాడుతున్నాడు. నీ కన్నీటిని చూస్తున్నాడు, నీ హృదయ గాయంను దేవుడు చూస్తున్నాడు, నీ జీవితంలో పడుతున్న వేదన దేవుడు చూస్తున్నాడు, నీ జీవితంలో ఉన్న కష్ట నష్టాలను దేవుడు చూస్తున్నాడు అనడానికి ఇదొక ఆధారం కదా. నీ దుఃఖ దినములు సమాప్తమగునుగాక. హల్లెలూయా. అందరు చెప్దాం, నీ దుఃఖ దినములో సమాప్తమగునుగాక. హల్లెలూయా. మంచి మాట. ప్రియా దైవజనాంగమా, నువ్వెంత దుఃఖంతో ఉన్నావు, నువ్వెంత వేదనతో ఉన్నావు, నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు, అయితే దేవుడు నీ కన్నీటిని నాటకంగా మార్చబోతున్నాడు. నీ కన్నీటిని దేవుడు తుడ్చబోతున్నాడు. నీ కన్నీటిని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఇక్కడ స్పష్టంగా రాస్తున్న మాట, నీవు కన్నీళ్ళు విడిచిట చూచితిని, నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను, నిన్ను నేను బాగు చేస్తున్నా అంటున్నాడు. చూసారా ఎంత మంచి మాట కదా. నువ్వు కన్నీళ్ళు విడిచిట దేవుడు చూస్తున్నాడు, నీ కన్నీటిని దేవుడు చూస్తున్నాడు, నిన్ను బాగు చేయాలని దేవుడు చూస్తున్నాడు, నిన్ను స్వస్థపరచాలని, నీకు విడుదల అని దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఏ విషయంలో కన్నీరు కారుస్తున్నావు, నీ కుటుంబం అంతా కూడా దుఃఖములో ఉందేమో, నీ జీవితంలో దుఃఖంలో నువ్వు ఉన్నావేమో, అయితే నీ దుఃఖ దినములన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు, నీ వేదన దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈరోజే నీ హృదయం ఎంత గాయంతో ఉందో దేవుడు చూస్తున్నాడన్న సత్యాన్ని మరొకసారి మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియా దైవజనాంగమా, ఒకసారి ఆలోచించు. నువ్వు అనుకుంటున్నాయేమో, నా దుఃఖం ఎవరు చెప్పాలా, నా దుఃఖం ఎవరు చూస్తారు, నా దుఃఖం పరిస్థితి ఏందని నువ్వు అనుకుంటున్నాయేమో. అయితే నీకు ఒక శుభవార్త, దేవుడు నీ కన్నీటిని చూస్తున్నాడు. కన్నీటిని చూసి నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడు. నీ కన్నీటి ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడు. దేవాది దేవుడు ఇప్పుడే నేను బాగు చేయబోతున్నాడు, నీకు మేలు చేయబోతున్నాడు, గొప్ప అద్భుతం జరిగించబోతున్నాడు, ఆశ్చర్య కార్యం జరిగించబోతున్నాడు. ఇప్పుడే ఈ క్షణమే నీ కుటుంబానికి నీకున్న కట్లు బంధకాలను దేవుడు తెంచివేస్తున్నాను. ఆ విషయాన్ని మరొకసారి మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియా దైవజనాంగమా, ఈరోజు నిజంగా నీ జీవితంలో ఎలాంటి దుఃఖంతో ఉన్నావు, భయంకరమైన దుఃఖంతో ఉన్నావు. నీ దుఃఖం అంతా కూడా దేవుడు చూస్తున్నాడు. నీ దుఃఖము దేవుడికి తెలుసు. నీ దుఃఖాన్ని దేవుడు అంగీకరిస్తున్నాడు. నీ కన్నీటిని దేవుడు చూస్తూ ఉన్నాడు కదా. కాబట్టి దయచేసి ధైర్యంగా ఉండు, అధైర్యపడకు. దేవుడిని బట్టి నువ్వు ధైర్యం కలిగి ఉండు. నువ్వు యేసు క్రీస్తుని బట్టి నువ్వు ధైర్యం వహించు. ఎందుకనంటే ఈ దుఃఖములో, నీ దుఃఖములో నువ్వు చింతిస్తున్నావేమో, నీ దుఃఖములో నువ్వు వేదన పడుతున్నావేమో, నీ దుఃఖములో నువ్వు కృంగిపోయినావేమో, నీ దుఃఖములో నిస్సాయ స్థితిలో ఉన్నావేమో, నీ దుఃఖములో నీ జీవితము ఎటు అర్థం కాక శ్రమలలో సతమతం అవుతున్నావేమో. అయితే ఈరోజే దేవుడు హస్తం చాచుచున్నాడు. దేవుడిని కనికరించి దేవుడిని కటాక్షించబోతున్నాడు. ఇప్పుడే దేవాతి దేవుడు నీ జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థాయికి దేవుడు హెచ్చించబోతున్నాడు. దేవుడు నిన్ను ఘనపరచబోతున్నాడు. నీ తల దేవుడు ఎత్తుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియా దైవజనాంగమా, ఇదిగో నీ సంతోషము పరిపూర్ణం కావడానికే దేవుడు ఈ మాటలు మాట్లాడుతున్నాడు. నీ సంతోషాన్ని దేవుడు అధికం చేయబోతున్నాడు. ఒక అధికమైన సంతోషం దేవుడు నీకేబోతున్నాడు. నువ్వు దుఃఖంలో ఎంత నష్టపోయి దుఃఖపడుతున్నావో, ఎంత నష్టంలో నువ్వు దుఃఖిస్తున్నావో, అయితే ఈరోజు ఒక కీడు వెనకాల ఒక మేలుందంటున్నాడు. కాబట్టి ఈరోజే దేవాది దేవుడు నీ జీవితంలో ఉన్న కీడులన్నీ మేలుగా మార్చబోతున్నాడు. సమస్యలన్నీ కూడా ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు, మేలుగా మార్చబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియా దైవజనాంగమా, ఎంత చక్కని మాట, ఎంత మంచి మాట చూస్తున్నాం. చూడండి, మరొక మాట చూద్దాం. ఇక్కడ యోబు 22:27 వాక్యం చూసుకుందాం. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును, నీ మ్రొక్కుబడులు నీవు చెల్లించదవు. దేవునికి మహిమ కలుగును గాక. యోబు జీవితంలో, యోబు యొక్క చరిత్రలో చూసినట్లయితే దేవుడికి ఎంతగా ప్రార్థించేవాడు యోబు.
యోబు చాలా యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతను విసర్జించినవాడు, అదే రీతిగా ఎంతో ఎంతో పరిశుద్ధుడు, ఎంతో నీతిమంతుడని చెప్పాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియా దైవజనంగమా, ఈరోజు దేవాది దేవుడు ఈరోజు నువ్వు చేసిన ప్రార్థనలన్నిటికీ, నీ విన్నపములన్నిటికీ ఆయన ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎస్, చూడండి ఇక్కడ నువ్వు ఆయనకు మనవి చేయగా, నువ్వు ఆయనకు మనవి చేయగా, ఎంత మంచి మాట కదా, నీవు ఆయనకు ఎంత చక్కని మాట ఉంది ఇక్కడ, ఎంత ప్రార్థన అద్భుతమైన మాట. చేయగా, నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును. దేవునికి స్తోత్రం. నీ మనవి దేవుడు ఆలకిస్తున్నాడు, నీ మనవి దేవుడు అంగీకరిస్తున్నాడు, నీ మనవిని దేవుడు వింటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటాడు కదా, నా చెవులు మందం కాలేదు, నా హస్తము కూర్చ కాలేదు అంటున్నాడు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకునన్నట్టుగా దేవాతి దేవుడు ఈరోజు నీతో నేరుగా మాట్లాడుతున్నాడు. ఓ గాయపడ్డ హృదయమా, నీతో మాట్లాడుతున్నాడు. కన్నీళ్లు కారుస్తున్నా ఓ దేవుని బిడ్డ, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎస్, దేవుడిని బలపరుస్తున్నాడు. ఈ రాత్రి దేవుడిని తాకుతున్నాడు, ఈ రాత్రి దేవుడిని దర్శిస్తున్నాడు. ఇప్పుడే ఈ క్షణమే దేవాతి దేవుడు తనను కలగజేసుకొని నీ వైపు హస్తంలో చాచుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దీన్ని దేవుడు కనికరిస్తున్నాడు, దేవాదేవుడు కటాక్షిస్తున్నాడు. బైబిల్లో చూస్తాం కదా, యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానను అంటున్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు నీ యథార్థతను చూస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ పరిశుద్ధతను చూస్తున్నాడు, నీ ఓపికను, నీ సహనమును చూస్తున్నాడు దేవుడు. ఇప్పుడే ఈ క్షణమే దేవాతి దేవుడు ఉన్నతమైన కృప నీ పట్ల విస్తరింపచేస్తున్నాడు. అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు కదా చక్కని మాట, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములై నా వెంట వచ్చును అంటున్నాడు. ఈరోజు అత్యధికమైన కృపను దేవుడు నీ పట్ల విస్తరింప చేయబోతున్నాడు. ఆయన శాశ్వతమైన కృపను నీ పట్ల చూపుతున్న విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియా దైవజనంగమా, కృపగల జీవితాన్ని దేవుడిని కీయాలని చూస్తున్నాడు. కృపగల ఆలోచనలు, కృపగల మనసు, కృపగల ఆత్మీయ జీవితాన్ని దేవుడు నీకు ఇయ్యాలని చూస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడే ఈ క్షణమే నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ సంఘం పట్ల, నీ వ్యక్తిగత జీవితం పట్ల ఆయన కృప విస్తరించబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన శాశ్వతమైన కృప, ఆయన బలమైన కృప నీ పట్ల విస్తరించబడుతుంది. ఎందుకో తెలుసా, నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించినాడు. నీ మొక్కుబడులన్నీ కూడా చెల్లించదవు. దేవునికి మహిమ కలుగును గాక. నీ మొక్కుబడులన్నీ కూడా ఆయనకు చెల్లించు. నువ్వేం దేవుని దగ్గర మొక్కుకున్నావు, నువ్వేం దేవుని దగ్గర సమర్పించుకున్నావు, అవన్నీ ఆయనకు చెల్లించు ప్రియా దైవజనంగమా. ఎందుకంటే ఈరోజు చాలామంది జీవితాల్లో వాళ్ళు సమర్పించుకొని మొక్కుబడి చేసుకొని కూడా వాళ్ళు వెనుక తిరిగిన వారు ఉన్నారు. జాగ్రత్త సుమా. ఈరోజు బైబిల్లో చూస్తున్నాము, విశ్వాసమును కర్తయు దీన్ని కొనసాగించబడిన యేసు వైపు చూచుచు నీ పందరంగంలో ఓపికను పరిగెట్టమని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి ఈరోజే, ఇప్పుడే, ఈ క్షణమే నువ్వు దేవుని దగ్గర ఎలాంటి మొక్కుబడులు చేసుకున్నావో అవన్నీ జ్ఞాపకం చేసుకో. అవన్నీ జ్ఞాపకం చేసుకొని యథార్థంగా నువ్వు జీవించు, యథార్థంగా నువ్వు ప్రభులో నువ్వు కొనసాగాల విషయాన్ని మరొకసారి మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎంతో చక్కని మాట. యోబు 33:26 చూసుకుందాం. వాడు దేవుని బతిమాలుకొనిన ఎడల ఆయన వానిని కటాక్షించును. కావున వాడు ఆయన ముఖము చూచి సంతోషించును. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతో మంచి మాట ఉంది ఇక్కడ. వాడు దేవుని బతిమాలుకుని ఎడల ఆయన వాడిని కటాక్షించును. కావున వాడు ఆయన ముఖము చూచి సంతోషించును. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ముఖము చూచి సంతోషించుదు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవాది దేవుణ్ణి నువ్వు బతిమాలుకుంటున్నావు. ఏమని బతిమాలుకుంటున్నావు? దేవా, నాతో నువ్వు ఒకసారి మాట్లాడవా? దేవా, నన్ను ఒక్కసారి కనికరించవా? నా ప్రార్థనకు జవాబు ఇయ్యవా అని నువ్వెంతో దేవుని దగ్గర బతిమాలుకుంటున్నావు. అయితే నీకు ఒక శుభవార్త, అయితే నీకు ఒక మేలు జరగబోతుంది. ఇప్పుడే ఈ క్షణమే దేవాది దేవుడు నీ పట్ల ఒక బలమైన కార్యాన్ని జరిగిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియా దైవజనంగమా, ఎందుకంటే ఇక్కడ చక్కగా మాట్లాడుతున్నాడు కదా, ఎంతో మంచి మాట. వాడు దేవుడి బతిమాలుకుని ఎడల ఆయన వాడిని కటాక్షించును. కావున వాడు ఆయన ముఖము చూచి సంతోషించును. ఈరోజు దేవుని యొక్క ముఖాన్ని చూడబోతున్నావు, దేవుని యొక్క స్వారూప్యాన్ని చూడబోతున్నావు. దేవాతి దేవుడు నేరుగా నీ ముందు నిలబడి నీ హృదయమైన తలుపు తట్టుచున్నాడు. ఈరోజు దేవుడు నేరుగా నీ ముందు నిలబడి
నిలబడి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నేరుగా నీ ముందు నిలబడి దేవుడు నిన్ను కటాక్షిస్తున్నాడు, కనికరిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి ముందున్నాడు. ఇదిగో దేవుణ్ణి ముందున్నాడు. ఒక్కసారి నీ మనోనేత్రం వెలిగించబడి నువ్వు చూడు, ప్రభు వైపు చూడు. ఎందుకంటే ప్రభు అప్రభాను ప్రార్థించేవాడు పరలోక రాజ్యం వెళ్ళి కానీ పరలోకమందు నా తండ్రి చిత్తము చేయవాడే అని ఇంత చక్కగా మాట్లాడుతున్నాడు. ఈరోజు నిజంగా దేవుడు నీ ముందు నిలబడి ఉన్నాడు. ఆయన నిన్ను కనికరించుటకై, నిన్ను కటాక్షించుటకై, నిన్ను బాగు చేయట కొరకై, నీకు మేలు జరిగించుట కొరకై, నీ తల ఎత్తుట కొరకై, నిన్ను ఆశీర్వదించుట కొరకై, నిన్ను ఓదార్చుట కొరకై, నీకు నెమ్మది ఇవ్వడానికి, నీ జీవితాన్ని దేవుడు కనికరించి కటాక్షించడానికి ఇప్పుడే ఈ క్షణమే దేవుడు నీ ముందు ప్రత్యక్షమవుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దైవజనాంగమా, నువ్వు ఆయన అనుభవించు, నువ్వు ఆయన అనుభవించు, నువ్వు ఆయనను చూడు, నువ్వు ఆయనను చూడు. ఇప్పుడే ఈ క్షణమే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. గాడ్ ఇస్ లవ్. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రియా దైవజనాంగమా, చెత్త కుప్పల నుంచి అనే దీనులను పైకి లేవనెత్తే దేవుడు. కాబట్టి ఈరోజు దేవాది దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఏ పరిస్థితిలో ఉన్నావు, ఏ స్థాయిలో ఉన్నావు, ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నావు, అడుగట్టిపోయావా? అయితే దేవుడిని లేవనెత్తుచున్నాడు. ఈరోజే దేవుడు నిన్ను లేవనెత్తుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎస్ ప్రియా దైవజనాంగమా, ఈరోజు దేవుడు నిన్ను ఉన్న పాటున దేవుడిని లేవనెత్తుచున్నాడు. ఉన్నత స్థాయికి లేవనెత్తబోతున్నాడు. ఆశీర్వదించి లేవనెత్తబోతున్నాడు. నిన్ను బలమిచ్చి లేవనెత్తబోతున్నాడు. అంటాడు కదా, నేను బలహీనుడల్లా ఆయన బలమైన కృప చూపుతాను అంటున్నాడు. నువ్వు బలహీనుడు అనుకుంటున్నావేమో, నువ్వు బలహీనుడవు కాదు, నువ్వు బలవంతుడవు. నువ్వు అజ్ఞానం అనుకుంటున్నావేమో, నువ్వు అజ్ఞానివి కాదు, నువ్వు జ్ఞానివి. నీకేం చేత కదా అనుకుంటున్నావేమో, దేవుని నిన్ను బలపరిచి దేవుని లేవనెత్తుచున్నాడు. ఇప్పుడే ఈ క్షణమే దేవాది దేవుడే నీ పట్ల అత్యధికమైన ఒక శ్రేష్టమైన ఈవులతో దేవుడిని తృప్తిపరచబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు అనుకున్న దానికంటే, నువ్వు ప్రభు దగ్గర అడిగిన దానికంటే అత్యధికంగా దేవుడు నీకే ఇవ్వబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వేమైతే ప్రభు దగ్గర అడిగావో అంతకంటే శ్రేష్టమైన దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నీ ఆలోచన యావత్తు సఫలీకృతం చేయబోతున్నాడు. ప్రియా దైవజనాంగమా, ఒక్కసారి నువ్వు ఆలోచించి, దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు, ఎంత ఆశ్చర్యకరుడు దేవుడు, ఎంత బలవంతుడు, ఎంత గొప్ప దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు నేను దర్శిస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. లెమ్మో తేజరిల్లెమో, నా మహిమ నీపై ప్రకాశిస్తుంది అంటున్నాడు. కాబట్టి ఈరోజు దేవాది దేవుడు నేను లేవనెత్తుచున్నాడు. చూడు మరొక మాట ఇక్కడ కీర్తనలు 5:2 వాక్యం చూసుకుందాం. నా రాజా, నా దేవా, నా అర్థధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా. ఎంత మంచి మాట కదా, చక్కని మాట ఇక్కడ రాయబడి ఉంది. మంచి మాట, శ్రేష్టమైన మాట ఇక్కడ చూస్తుంటున్నాము. ప్రియా దైవజనాంగమా, దావీదు అంటున్నాడు, ఏమంటున్నాడు? నా రాజా, నా దేవా, నా అర్థధ్వని ఆలకించుము, నిన్నే ప్రార్థిస్తున్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. ఎంత చక్కని మాట కదా, ఎంత ఘనంగా మాట్లాడుతున్నాడు అక్కడ. నా రాజా, నా దేవా, నేను నిన్నే ప్రార్థిస్తున్నాను, నీ తప్ప ఎవరికి ప్రార్థించట్లేదయ్యా, నీ దగ్గరే గోజాడుతున్నానయ్యా, నీ దగ్గరే బతిమాలుచున్నానయ్యా, నీ దగ్గరే మొరపెడుతున్నానయ్యా అని దావీదు భక్తుడు ఎంత దీనంగా మొరపెడుతున్నాడు. ఈ దీనుడు మొరపెట్టక యెహోవా ఆలకించినట్టున్నాడు. ఈరోజు అట్టి దీనత్వం నీకుందా? అట్టి సమర్పణ నీకుందా? ప్రియా దైవజనాంగమా, ప్రభు నిన్ను కనికరిస్తున్నాడు. ప్రభు నిన్ను కటాక్షిస్తున్నాడు. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించినట్టున్నాడు. అట్టి దీనత్వం నీలో కావాలి. అట్టి మంచి దీనత్వాన్ని దేవుడు నీలో చూస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత మంచి మాట కదండి, ఎంత చక్కని మాట. నా రాజా, నా దేవా, నా అర్థధ్వని నువ్వు ఆలకిస్తున్నావు అంటున్నాడు కదా. ఎట్లాంటి పరిస్థితులు ఉంటే ఈ మాట పలకాలి. అందుకే దావీదు భక్తుడు అంటాడు, యెహోవా నా బలమా, యెహోవా నా దుర్గమా, యెహోవా నా శైలమా, యెహోవా నా కొండ, యెహోవా నా కోట, యెహోవాయే నా ప్రాణదుర్గమా. ఎంత మంచి మాట్లాడుతాను కదా. ఈరోజు నిజంగా నువ్వు కూడా ఇలాంటి స్థితిలో ప్రార్థించాలి. నువ్వు కూడా ఈ రీతిగా దేవుని ఘనపరచాలా, దేవుని మహిమపరచాలా, దేవుని సేవించాలా, దేవుని కొనియాడాలా.
ఎస్ నీ జీవితము దేవుడు ఒక నూతన సృష్టిగా మార్చబోతున్నాడు. నీ జీవితాన్ని ఒక అద్భుతమైన జీవితంగా చేయబోతున్నాడు. ఈరోజే ఈ క్షణమే నీ జీవితాన్ని దేవాతి దేవుడు ఒక శ్రేష్టమైన ఉన్నతమైన ఒక అద్భుతం దేవుడు జరిగించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు నమ్మిన ఎడల ఆయన మహిమ చూడబోతున్నావు. ప్రియా దైవజనంగమా, నువ్వు నమ్మితే చాలు ఆయన మహిమను నువ్వు చూస్తావు అనే విషయాన్ని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి మరొక మాట, కీర్తనలు 17:1. యెహోవా న్యాయమును ఆలకించుము, న్యాయం ఆలకించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, స్తుతి, స్తోత్రం. ప్రియా దైవజనంగమా, ఎంత మంచి మాట కదా, చక్కని మాట అంటున్నాడు ఇక్కడ కదా. 17:1 ఎంత మంచి మాట. కీర్తనలు చూడండి ఒకసారి. ఆ కీర్తనలు చూస్తే చాలా మంచిగా ఉంది. 17:1 చాలా బాగుంది. యెహోవా న్యాయం ఆలకించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, అదే కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు కదా. చాలామంది ప్రార్థన కపటమైన పెదవుల నుంచి వస్తూ ఉంది. చాలామంది ప్రార్థన కపటమైన పెదవుల నుంచి వస్తుంది. ఎట్లా అంటే కపటమైన పెదవులు కదా, కపటం మాట్లాడతారు చాలామంది. ఈరోజు నిజంగా నీ ప్రార్థన ఎట్లా వస్తుంది దేవుని దగ్గరికి, నీ ప్రార్థన ఏమై ఉన్నదో నువ్వు చూసావు ఒకసారి. నీ పెదవులు, నీ నోరు, నీ జీవితము ఎంత పరిశుద్ధంగా కాపాడుకుంటున్నావు, నీ ఆలోచనలు ఎంత పరిశుద్ధంగా ఉన్నాయి కదా, నీ మనస్తత్వము ఎంత పరిశుద్ధంగా ఉందో నువ్వు ఒకసారి ఆలోచించాయి కదా. నిన్ను పాపము లక్ష్యం చేసినడలా నా ప్రభు నా మనవి వినకపోను అంటున్నాడు. ఈరోజు నిజంగా నీ జీవితంలో కానీ పాపము లక్ష్యం చేసినట్లయితే ప్రభు నీ మనవి వినడన్న విషయాన్ని మరొకసారి మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియా దైవజనంగమా, ఇక్కడ ఏమంటున్నాడు, యెహోవా న్యాయం ఆలకించువాడా. ఎంత మంచి మాట కదా. న్యాయమే కావాలి దేవుడికి. నీ వ్యక్తిగత జీవితంలో నువ్వెంత న్యాయంగా ఉన్నావు, ఎంత న్యాయము ప్రదర్శిస్తున్నావు, ఎంత న్యాయమును అనుసరిస్తున్నావు, ఎంత న్యాయమును కలిగి ఉన్నావో. న్యాయం నీ జీవితంలో, న్యాయం అనేది అతి ప్రత్యేకమైనది. ఆత్మీయ జీవితంలో న్యాయము చాలా ప్రత్యేకమైనది, న్యాయము చాలా అవసరమైనది. అన్యాయమైన పెదవుల నుంచి వచ్చింది కాదు, కపటమైన పెదవుల నుంచి వచ్చింది కాదు కదా, మోసపు పెదవుల నుంచి వచ్చినది కాదు. ఆ మాట, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లుగా ఉండాలన్న విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎంత మంచి మాట కదా. యెహోవా న్యాయం ఆలకించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. కాదు. మన పెదవులు పరిశుద్ధపరచబడి పవిత్రపరచబడాల కదా. మన పెదవులు పవిత్రమైన పెదవుల నుంచి వచ్చిన ప్రార్థన కావాలి. ఈరోజు చాలామంది జీవితాలు అంటే ప్రార్థన లేదు. వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు, ఇష్టానుసారంగా అబద్ధాలు మాట్లాడతారు, ఇష్టానుసారంగా మోసాలు మాట్లాడతారు, ఇష్టానుసారమైన బూతులు మాట్లాడతారు, మళ్ళొచ్చి ప్రార్థన చేస్తారు. జాగ్రత్త సుమా. అలాంటి ప్రార్థన కాదు దేవునికి కావాల్సింది. పరిశుద్ధమైన పెదవుల నుంచి వచ్చిన ప్రార్థన కావాలి. శ్రేష్టమైన ప్రార్థన ప్రభు దగ్గర కావాలి. అది దేవుడు చూస్తున్నాడు, అది దేవుడు ఆలకిస్తున్నాడు, అది దేవాది దేవుడు అంగీకరించే ప్రార్థన. దేవునికి మహిమ కలుగును గాక.